ఆపరేషన్ సింధూర్ పై రేపు పార్లమెంట్లో చర్చ జరగనుంది. ఆపరేషన్ సింధూర్ పై 32 గంటల పాటు చర్చ జరగనుంది. రేపు లోక్సభలో 16 గంటల పాటు, ఎల్లుండి రాజ్యసభలో మరొక 16 గంటల పాటు ఈ చర్చ జరగనుంది. లోక్సభలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ చర్చను ప్రారంభించనున్నారు. ఎల్లుండి రాజ్యసభలో జరిగే చర్చలో రాజ్నాథ్, జైశంకర్ పాల్గొంటారు. రెండు సభల్లో ఆపరేషన్ సింధూర్ పై మోదీ మాట్లాడనున్నారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ అంశాలపై ప్రత్యేక చర్చ నిర్వహించాలని బిజినెస్ అడ్వైజర్ కమిటీ నిర్ణయించిందని రిజిజు తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి విపక్షాలు పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్పై చర్చకు పట్టుబడుతున్నాయి. నిరసనలు కొనసాగించాయి. దీంతో స్పీకర్ ఓం బిర్లా అఖిలపక్ష నేతలతో మంతనాలు జరిపారు. ఎట్టకేలకు ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్పై చర్చ చేపట్టనుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. యజ్ఞప్రసాద్, పార్లమెంట్లో రేపు ఆపరేషన్ సింధూర్ పై చర్చ జరగబోతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం జరిగింది. లోక్సభలో 16 గంటల పాటు సుదీర్ఘంగా చర్చ జరగబోతా ఉంది. ఎల్లుండి మంగళవారం రాజ్యసభలో కూడా 16 గంటల పాటు సుదీర్ఘంగా ఆపరేషన్ సింధూర్ పై చర్చ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సమ్మతించడం జరిగింది. దీనికి సంబంధించి గత 5 రోజులుగా కూడా పార్లమెంటు ఉభయ సభల్లో కూడా విపక్షాలు తీవ్ర ఆందోళన చేస్తూ ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ పై, అదేవిధంగా ఇటు బీహార్లో జరుగుతున్నటువంటి సమగ్ర ఓటరు సవరణ దీనిపై కూడా చర్చించాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున విపక్షాలు ఆందోళన చేస్తా ఉన్న నేపథ్యంలో ఎటకేలకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పై చర్చించేందుకు సమ్మతించడం జరిగింది. దీనికి సంబంధించి సమయం కూడా కేటాయించడం జరిగింది. రేపు లోక్సభలో ఈ యొక్క చర్చను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించబోతా ఉన్నారు. అనంతరం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆపరేషన్ సింధూర్ పై తన ప్రసంగాన్ని విపక్షాలకు తెలియజేసే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఏప్రిల్ 22వ తేదీ జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు భారత పర్యాటకులు 22 మందిని పొట్టన పెట్టుకున్న దానికి ప్రతీకార చర్యగా భారతదేశం పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై మే 7వ తేదీన ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ సింధూర్ను ప్రారంభించడం జరిగింది. మే 10వ తేదీ వరకు కూడా ఇది కొనసాగింది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున భారతదేశం నుంచి విపక్షాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా భారత సైన్యానికి త్రివిధ దళాలకు మద్దతు ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. అయితే ఎవరు ఊహించని విధంగా ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ కాల్పుల విరమణను ప్రకటించడం, అదేవిధంగా ఇటు విపక్షాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం, అసలు ఎందుకు ఆపుతా ఉన్నారు, యుద్ధాన్ని ఇట్లాగే కంటిన్యూ చేసి పీఓకేని కూడా స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి కూడా యుద్ధంపై పట్టు బిగించిన తర్వాత మధ్యలో ఎందుకు ఆపారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు రావడం, అదేవిధంగా ఇటు యుఎస్ ప్రెసిడెంట్ భారతదేశానికి చెందినటువంటి 5 యుద్ధ విమానాలు కోల్పోయిందని చెప్పి ప్రకటించడం, అదేవిధంగా పాకిస్తాన్ ఏదైతే ఉగ్రవాద వ్యతిరేక పోరాట దేశం అని చెప్పేసి కూడా ఇటు అమెరికా పొగడడం, ఇవన్నీ అంశాలను కూడా విపక్షాలు పార్లమెంట్లో లేవనెత్తే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా పెహల్గాం ఉగ్రదాడికి సంబంధించి భారతదేశ భద్రతా వైఫల్యం, ప్రధానంగా రక్షణ శాఖ కావచ్చు, ఇతర శాఖల భద్రతా వైఫల్యం ఏ విధంగా ఉంది అనే అంశాలను కూడా విపక్షాలు పార్లమెంటులో లేవనెత్తే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకుంది అనే అంశాలను కూడా విపక్షాలు దీనిపై పెద్ద ఎత్తున ఇటు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఇప్పటికే అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. ఈ చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా విదేశాంగ మంత్రి కూడా ఈ చర్చలో పాల్గొనబోతా ఉన్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్సభ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ చర్చలో పాల్గొనబోతా ఉన్నారు. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు ఎంపీ అఖిలేష్ యాదవ్ చర్చలో పాల్గొంటారు. మరికొందరు బీజేపీ ఎంపీలు కూడా ఈ చర్చలో పాల్గొనబోతా ఉన్నారు. ఇటు అధికార పార్టీ ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏ విధంగా బుద్ధి చెప్పాము అని చెప్పేసి కూడా ఆ అంశాన్ని దేశ ప్రజలకు మరొకసారి వివరించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక భారతదేశంలో ఏదైతే
పోవాల్సి వచ్చింది. అదేవిధంగా భద్రతా వైఫల్యాలు కావచ్చు, ఇతర అంశాలను కావచ్చు, విపక్షాలు అన్ని అంశాలను కూడా పార్లమెంటులో లేవనెత్తే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి లోక్సభలో 16 గంటల పాటు, రాజ్యసభలో 16 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించేందుకు కూడా ఇప్పటికే ఇటు పార్లమెంటు ప్రొసీజర్లో సమయం అయితే కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి ఇటు విపక్ష ఇరుకున పెట్టేందుకు కావచ్చు, అదేవిధంగా ఇతర సభలో లేవనెత్తేందుకు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని చెప్పి కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చెప్పండి రాజు, యాక్చువల్గా ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఒక రాజకీయంగా తమని తాము హైప్ చేసుకునేందుకే బీజేపీ ప్రయత్నించింది. అందుకని మాత్రమే ముఖ్యంగా ఇది ఒక భద్రతా వైఫల్యం. అయితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ ఆపరేషన్ సింధూర్ని ఇంట్రొడ్యూస్ చేసింది. ఇది తనను తాను బీజేపీ రాజకీయంగా హైప్ చేసుకోవడానికి అని చెప్పి కూడా ప్రతిపక్షాలు గత కొద్ది కాలంగా కూడా వాదిస్తూ వచ్చాయి. మరి దీనిపై కూడా మాట్లాడే అవకాశం ఉందంటారా? ఎస్, ఖచ్చితంగా దీనిపై ఇప్పటికే ఇటు విపక్షాలు పెద్ద ఎత్తున ఇటు బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఇటు భద్రతా వైఫల్యానికి కారణం కూడా కేంద్ర ప్రభుత్వమే. ఆ తర్వాత దానికి ప్రతీకార చర్యగా కూడా ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి కూడా తమను తాము డిఫెండ్ చేసుకోవడానికి మరొకసారి ఇటు కేంద్ర ప్రభుత్వం సింపతి సాధించడానికి దేశ ప్రజలతో ఈ యొక్క యుద్ధాన్ని ప్రారంభించిందని చెప్పేసి కూడా ఇటు విపక్షాలు విమర్శలు చేశాయి. అయితే అయినప్పటికీ కూడా ఇటు అఖిలపక్ష సమావేశం నిర్వహించినా కూడా దానికి ఇటు విపక్షాలు కూడా మేము విపక్షాలుగా సహకరించాము. అయినప్పటికీ కూడా యుద్ధాన్ని ఎందుకు మధ్యలో ఆపేయవలసి వచ్చింది అనే అంశాన్ని కూడా ప్రధానంగా లేవనెత్తే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఈ యుద్ధానికి సంబంధించి అప్పటికే పాకిస్తాన్ చేతిలో ఇటు యుద్ధ సామాగ్రి పాకిస్తాన్ దగ్గర అయిపోవడం, అదేవిధంగా ఇతర అంశాల్లో పాకిస్తాన్కు ఎదురుదెబ్బ తగిలే అంశంలో ఎందుకు యుద్ధాన్ని ఆపవలసి వచ్చింది. అదేవిధంగా మధ్యవర్తిత్వంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలను తర్వాతనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యుద్ధాన్ని ఆపేసింది అనే విషయాన్ని కూడా ప్రధానంగా ఉభయ సభల్లో కూడా విపక్షాలు లేవనెత్తే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు కావచ్చు, అదేవిధంగా భద్రతా వైఫల్యంలో ఉన్నటువంటి అంశాలు కావచ్చు, ఆ అన్ని అంశాలను కూడా ఆ సభలో ఇప్పటికే లేవనెత్తే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే ఎంపీల బృందం ఇప్పటికే విదేశాలకు వెళ్ళి పాకిస్తాన్ ఉగ్రవాద దేశం ఏ విధంగా చేస్తా ఉంది, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఏ విధంగా పెంచి పోషిస్తుంది అనే అంశాలను కూడా ఇప్పటికే ప్రపంచానికి ఎంపీలు కూడా అక్కడికి వెళ్ళి ఇతర దేశాల్లో కూడా ప్రచారం కూడా చేయడం జరిగింది, ప్రపంచ దేశాలకు వివరించడం జరిగింది. అయితే ఈ అన్ని అంశాలను కూడా సభలో లేవనెత్తే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. వీటితో పాటు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉన్నటువంటి ఇందులో చేసినటువంటి ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో అవన్నిటిని కూడా ఖచ్చితంగా ఈ యొక్క సభా వేదికగా మేము చెప్తామని చెప్పేసి కూడా విపక్షాలు అయితే పెద్ద ఎత్తున ఇప్పటికే దీనిపై అంటే పట్టు సాధించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఆపరేషన్ సింధూర్ పై విపక్షాలు ఇప్పటికే తగినంత సమయం కూడా ఉంది. మొదటి నుంచి కూడా వాళ్ళు దీనిపై ఆరోపణలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ చర్చలు వాడి వేడిగా సాగే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు, అదేవిధంగా ఈ యొక్క దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎందుకు దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఇంతవరకు కూడా బయట పెట్టలేదు, మన దేశం నుంచి ఎంత నష్టం జరిగింది అనే అంశాన్ని కూడా ఎందుకు బయట పెట్టలేదు అనే అంశాన్ని కూడా సభా వేదికగా కూడా విపక్షాలు లేవనెత్తే అవకాశం కనిపిస్తా ఉంది. కేవలం ఇది సింపతి కోసమే చేశారు అన్న ఏదైతే వాదన ఉందో దాన్ని కూడా గట్టిగా వినిపించేందుకు విపక్షాలు అయితే సిద్ధమవుతా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.